టీడీపీ ఫైనల్ జాబితాపై కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో మిగిలిన 16 స్థానాలకి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 లిస్టులని చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 128 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ ఎంపీ అభ్యర్థుల్ని సైతం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఫైనల్ జాబితాపై కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో మిగిలిన 16 స్థానాలకి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 లిస్టులని చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా 128 స్థానాలకి గాను అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ ఎంపీ అభ్యర్థుల్ని సైతం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తుది జాబితానైతే విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. తుది జాబితాలో ఎవరెవరికి స్థానం దక్కే అవకాశం ఉంది? అంటే గాయత్రి, ఏదైతే టీడీపీకి సంబంధించి ఇప్పటికే 2 లిస్టులు విడుదల చేయడం జరిగింది. మొట్టమొదట ఈ 94 మంది సభ్యులతో ఒక లిస్టు విడుదల చేశారు. ఆ తర్వాత మరో 34 మంది ఈ క్యాండిడేట్లకి నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్లను అయితే నియమించడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా 16 స్థానాల్లో మాత్రం నియమించవలసిన అవసరం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ లిస్టు ఏదైతే ఉందో, ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో, ఆ ఫైనల్ లిస్టు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఫస్ట్ లిస్టు విడుదల చేశారో ఆ ఫస్ట్ లిస్టుకి సంబంధించి పెద్దగా కూడా ఆ లిస్టుకు సంబంధించి అభ్యర్థుల మీద ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏమి రాలేదు ఆయా నియోజకవర్గాల్లో. సెకండ్ లిస్టు ప్రకటించినప్పుడు కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది, కానీ ఆ డిస్టర్బెన్స్ కూడా అంతగా ప్రభావం అయితే చూపించలేదు. కానీ ఫైనల్ లిస్టుకి వచ్చేటప్పుడు మాత్రం ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క స్థానానికి సంబంధించి 4 నుంచి 5 మంది బలమైనటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన స్థానాలకి అభ్యర్థులు ప్రకటించడంలో మాత్రం కొంచెం తటపాయిస్తున్న పరిస్థితి కనపడింది. కాకపోతే దీనికి సంబంధించి ఎవరైతే పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి చంద్రబాబు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ కసరత్తు అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ అభ్యర్థులు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు లిస్టు విడుదల చేస్తారనేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా కొన్ని కాంట్రవర్సీగా ఉన్నటువంటి స్థానాల్లో ఈ థర్డ్ లిస్టుకి సంబంధించి కొన్ని కీలకంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా కూడా బేరీజ్ వేసుకున్నారు. అదేవిధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులను సంప్రదిస్తూ, అదేవిధంగా కూడా పోటీ పడుతున్నటువంటి నాయకులను పిలిపించి వాళ్ళకి 1-2 సార్లు వాళ్ళతో మీట్ అయ్యి వాళ్ళకి తగిన విధంగా కూడా మేము ఈ పార్టీ కనుక అధికారంలో వచ్చిన వెంటనే కూడా తగిన విధంగా సముచిత స్థానం ఇస్తామని చెప్పి ఒక భరోసా అయితే కల్పించిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఈరోజు ఈ థర్డ్ లిస్ట్ అంటే మిగతా 16 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 16 స్థానాలకు సంబంధించి ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేసేందుకు కూడా సిద్ధపడిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా కూడా 8 స్థానాలు అయితే మాత్రం
ఈ మిత్రపక్షానిలో భాగంగా పొత్తులో భాగంగా ఇవ్వడం జరిగింది. మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో 17 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులని ప్రకటించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మొట్టమొదటగా కూడా ఈరోజు 11 మంది అభ్యర్థులు ప్రకటిస్తారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ప్రధానంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి పెద్దగా కూడా ఎక్కడి నుంచి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండవు. అదేవిధంగా కూడా దానికి సంబంధించి ఈ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సీట్ పలానా పార్లమెంట్కి సంబంధించి పలానా అభ్యర్థిగా కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యం. కీలకం ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అంశంలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి లిస్టులు ప్రకటించిన తర్వాత, సెకండ్ లిస్టు ప్రకటించిన తర్వాత ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఈ ఆశావాహులు మిగతాది కొంచెం ఏంటంటే అక్కడ పరిస్థితులు అయితే కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక స్థానానికి సంబంధించి ఒక సీటుకి సంబంధించి 4-5 పోటీ పడుతున్నటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో సంప్రదించడమే కాకుండా నాయకులతో పాటుగా కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కూడా కన్విన్స్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే జరిగింది. అదేవిధంగా కూడా కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళకి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం మూడో లిస్టు అయితే మాత్రం మరి ఈరోజు కంపల్సరీగా కూడా విడుదల చేస్తారనేటే మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.